క్వశ్చన్లో వచ్చేసి ఇచ్చిన డేటా సెట్కి మనం ఒక రిగ్రెషన్ లైన్ అనేది ఫిట్ చేయాలా బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. మనకు రిగ్రెషన్ లైన్ అన్న స్ట్రైట్ లైన్ అన్న ఒకటే. ఆ ఫార్ములాస్ వచ్చేసి y = a + bx అనేది స్ట్రైట్ లైన్. మనము ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి a అండ్ b వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఫస్ట్ సొల్యూషన్కి వస్తే ఫస్ట్ గివెన్ డేటా సెట్ అనేది రాసుకుంటాము. దాని తర్వాత ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ y = a + bx అనేది రిగ్రెషన్ లైన్ అనుకుంటాము డేటా సెట్కి. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ యూజ్ చేసుకొని స్ట్రైట్ లైన్ ఒక నార్మల్ ఈక్వేషన్స్ వచ్చేసి సమ్మేషన్ i = 1 to n yi = na + b × సమ్మేషన్ i = 1 to n xi. దీన్ని ఈక్వేషన్ 2 లాగా ట్రీట్ చేసుకుంటాము. ఇక్కడ y = a + bx అనేది ఈక్వేషన్ 1 లాగా ట్రీట్ చేసుకుంటాము. తర్వాత సమ్మేషన్ i = 1 to n xi × yi = a × సమ్మేషన్ i = 1 to n xi + b × సమ్మేషన్ i = 1 to n xi². దీన్ని ఈక్వేషన్ 3 లాగా ట్రీట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనము సమ్మేషన్ xi వాల్యూ కనుక్కోవాలా, సమ్మేషన్ yi వాల్యూ కనుక్కోవాలా, సమ్మేషన్ xi × yi వాల్యూ కనుక్కోవాలా, సమ్మేషన్ xi² వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి మనము xi వాల్యూస్ అన్నీ రాస్తాము, yi వాల్యూస్ అన్నీ రాస్తాము. ఇంకా xi × yi కనుక్కోవాలా, xi² కనుక్కోవాలి. xi × yi అంటే 1 × 3 వాల్యూ వచ్చేసి 3, 2 × 5 వాల్యూ వచ్చేసి 10. అట్లా ప్రతి ఒక్క ఎలిమెంట్కి కనుక్కోవాలి. దాని తర్వాత xi² అంటే 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9, 4² అంటే 16. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి కనుక్కోవాలి. సమ్మేషన్ xi అంటే 1 + 2 + 3 + అట్లా 10 వరకు యాడ్ చేసుకుంటూ వస్తే వాల్యూ వచ్చేసి 55. సమ్మేషన్ yi వచ్చేసి 120. సమ్మేషన్ xi × yi అంటే ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు సమ్మేషన్ xi × yi వచ్చేసి 825. ఇక్కడ కూడా సేమ్ సమ్మేషన్ xi² అంటే ప్రతి ఒక్క వాల్యూ యాడ్ చేసుకుంటూ రావాలి. సమ్మేషన్ xi² వచ్చేసి 385. నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. క్వశ్చన్లో వచ్చేసి 20 అబ్జర్వేషన్స్ అని ఇచ్చారు. అంటే x, y వాల్యూస్ మొత్తం కలిపి 20 అబ్జర్వేషన్స్ అని. మనం తీసుకోవాల్సింది n = 10 అని. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈక్వేషన్ 2 అనేది 10a + 55b = 120 అవుతుంది. ఈక్వేషన్ 3 అనేది 55a + 385b = 825 అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే మనం క్యాషియో యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆన్ ప్రెస్ చేసి తర్వాత మోడ్ సెటప్ ప్రెస్ చేసి ఈక్వేషన్ ప్రెస్ చేసి 1 ప్రెస్ చేసి ఇక్కడ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. 10a అంటే a యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 10. ఫస్ట్ 10 ఎంటర్ చేసి తర్వాత 55b అంటే 55bలో b యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 55. నెక్స్ట్ 55 ఎంటర్ చేసి దాని తర్వాత 120 ఈక్వల్ ఉంది. నెక్స్ట్ 120 ప్రెస్ చేయాలి. సేమ్ సెకండ్ దానికి కూడా ఈక్వేషన్ 3కి కూడా అలానే 55, 385, 825. తర్వాత వచ్చేసి అన్నీ ఎంటర్ చేసినాక ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి 2. ఇలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదంటే 2 ఈక్వేషన్స్లో ఏదో ఒక 2 వాల్యూస్ అనేవి సేమ్ వచ్చేటట్టు చూసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ 2లో × 7 మల్టిప్లై చేస్తాం. అప్పుడు వచ్చేసి 7 × 55 వచ్చేసి 385. ఈ రెండు సేమ్ వస్తాయి. అప్పుడు మనము సింబల్ చేంజ్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 × 10 వచ్చేసి 70, 7 × 55 వచ్చేసి 385, 7 × 120 వచ్చేసి 840. ఇక్కడ 385b ఇక్కడ 385b అనేది క్యాన్సిల్ అవుతుంది. 78లోంచి 55a పోతే 15a. నెక్స్ట్ 840లోంచి 825 పోతే 15. అప్పుడు ఏ అయితే ఏమవుతుందంటే a = 15/15, 15 అనేది క్యాన్సిల్ అవుతుంది. a = 1. b వాల్యూ కనుక్కోవాలంటే ఏ వాల్యూ వచ్చేసి ఈక్వేషన్ 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈక్వేషన్ 3లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను వచ్చేసి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు 10a అంటే 10 × 1 + 55b = 120. 10 × 1 అంటే 10, 10 + 55b = 120 + 10 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -10 అవుతుంది. 55b = 120 - 10 వచ్చేసి 110. అప్పుడు b వాల్యూ వచ్చేసి 110/55. అప్పుడు వాల్యూ వచ్చేసి 55 1 55 2 అప్పుడు b వచ్చేసి 2. తర్వాత a అండ్ b వాల్యూస్ వచ్చేసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలా. y = a + bx
కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2x. రిగ్రెషన్ లైన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2x.